నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒక చిన్న స్థాయి వ్యాపారస్తుడైనా ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర చాలా మంది వస్తుంది. నేను బ్యూటిక్ పెట్టుకున్నాను సార్, నేను టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను సార్, లేదనుకుంటే నేను ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాను సార్. ఆ షాపులో ఎప్పుడైతే నేను పెట్టానో ఇక అది స్థిరంగా ఉండాలి ఎప్పటికైనా సరే, కానీ దాంట్లో నాకు తిరుగు ఉండొద్దు. ఆ బిజినెస్లో కానీ గ్రోత్ కావాలి. మనం ఏది ముట్టుకున్నా సరే కానీ బ్రహ్మాండంగా తిరుగు లేకుండా ఉండాలి. నా షాప్ మీద ఎప్పుడు గాని నరదృష్టి ఉండొద్దు. షాప్ డే బై డే మంచి డెవలప్‌మెంట్ కావాలి, సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో అప్పు చేసి తీసుకొచ్చాం సార్. అక్కడి నుంచి, ఎక్కడి నుంచో ఇంట్రెస్ట్ తీసుకొచ్చాం, లేదా లోన్స్ తీసుకున్నాం, లేదా చీటీలు పెట్టినాం. ఆదాయం ఉండాలి. ఉన్నట్టుండి డౌన్ అయిపోద్దు. ఎందుకంటే నేను చాలా మంది చూసా. ఇప్పుడు ఉన్నట్టుండి క్లిక్ అయితారు కొంతమంది ఉన్నట్టుండి సడన్ డౌన్ ఫాల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, షాప్ ఓపెనింగ్ ఇప్పుడు ఎవరైతే షాప్ ఒకవేళ మేము స్టార్ట్ చేస్తున్నాం గురుగారు, నా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నా, లేదా నా చిన్న టిఫిన్ సెంటరే ఓపెన్ చేస్తున్నా నెక్స్ట్ మంత్ ఇంకో 15 డేస్లో అనుకుంటే, ఇది షాప్ ఓపెనింగ్ రోజైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇప్పుడు చూసాను సార్, నా షాప్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది అనుకుంటే, ఓపెన్ అయినాక కూడా మనం చేసుకోవచ్చు. ఈ రెమెడీ ఏం చేయాలి అంటే, శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు, థర్స్డే రోజు, ఎందుకంటే నీ భాగ్యాన్ని మార్చాలన్నా, నీకు ఆకర్షణ శక్తి ఇవ్వాలన్నా సరే అని బృహస్పతి. సో మనం ఆ రోజు ఏం చేయాలంటే, ఈ సైజు కుండలు తీసుకోండి, మట్టి కుండలు విత్ ఏమంటాం మన మూతతోటి ఉండేటట్టు తీసుకోండి. దాంతోపాటు నేను 4 కలర్స్ అంటే, లేదంటే సింపుల్గా ఒకటే, ఒక క్రీమ్ కలర్ బట్ట తీసుకోండి, జాకెట్ బట్ట క్రీమ్ కలర్ ఒకటి తీసేసుకోండి. సో దాన్ని ఏం చేయాలి అంటే, మనకి ఇంకా ఫస్ట్ అయితే 4 కుండలు ఈ సైజ్ చిన్నవి విత్ మూత, సెకండ్ జాకెట్ బట్ట, థర్డ్ వచ్చేసి శనగలు, మంచి శనగలు, అందులో పట్టే అంతా శనగలు తీసుకోండి. అలాగే నల్ల నువ్వులు తీసుకోండి ఆ కుండలో బట్టే అంతా. అలాగే పెసరగుండ్లు దాంట్లో బట్టే అన్ని తీసుకోండి. అలాగే లాస్ట్లో వచ్చేసి ధాన్యాలు, అంటే మనకు ధాన్యాలు, బియ్యం రా మెటీరియల్ వస్తుంది కదా, నవధాన్యాలలో వేస్తాం మనకి వడ్లు. ఈ 4 ఐటమ్స్ తీసుకోండి. ఆ క్రీమ్ కలర్ జాకెట్ బట్ట ఒకటి తీసుకోండి. మంచిగా ఒకవేళ షాప్ ఓపెనింగ్ అవుతుంది అంటే, ఆ రోజు మంచిగా ఈ కుండలు మంచిగా ప్రిపేర్ చేసి వాటికి పైన బట్ట పైన మూతకి బట్ట కట్టేసి పూజ దగ్గర పెట్టేసి మంచి నీ మనసుని కోరుకో, నాకు నిత్యం కూడా మంచి బిజినెస్, మంచి పికప్ కావాలి, మంచి ఒక స్థాయికి ఉండాలి అని మనసులో ఏముందో కోరుకో, నీకు బిజినెస్ గురించి కోరుకొని, దాన్ని ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ధాన్యాలు ఉన్నాయో, ధాన్యాలు ఏం చేయాలంటే ఈశాన్య మూలకు పెట్టేసి షాప్లోనే దాన్ని కదపకుండా, ఇప్పుడు తీస్తూ ఉంటారు గురుగారు అటు ఇటు అంటే, కుదిరితే ఏం చేయాలంటే ఫ్లోర్కి ఒక 2 ఫీట్లో ఒక ఫీట్ పైకి ఏదన్నా గాజుతో కానీ, లేదంటే ఒక చెక్కతో కానీ, ఇట్లా షెల్ఫ్ లాగా ఆ మూలకి ఒక షెల్ఫ్ లాగా 4 మూలలో చేపించేసి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ వడ్లు ధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఆ పర్టికులర్ దాన్ని మనము ఈశాన్య మూలలో పెట్టాలి. ఫస్ట్ అది ఈశాన్యం. ఏదైతే పెసరగుండ్లు ఉన్నాయో ఆ పెసరగుండ్లు ఏం చేయాలంటే ఆగ్నేయ మూలలో పెట్టాలి. పెసరగుండ్లు ఆగ్నేయ మూల. అలాగే ఏదైతే శనగలు ఉన్నాయో శనగలు ఏం చేయాలి, మనం నైరుతులు పెట్టాలి. నైరుతులు శనగలు పెట్టాలి. ఏదైతే నల్ల నువ్వులు ఉన్నాయో అది వాయువ్యములో పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ డైరెక్షన్స్ ఎక్కడ చెప్పానో పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ పెట్టేసేయాలి. ఇక డేట్ నోట్ చేసుకోండి, మీరు ఎప్పుడు చేశారు. ఇప్పుడు నీకు షాప్ ఓపెనింగ్ ఎప్పుడైందో ఇది ఇయర్లీ ఒకసారి మనం చేంజ్ చేస్తుండాలి, ఇయర్లీ ఒకసారి. దాంతోపాటు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు 4 మూలల్లో మనం 4 పెట్టేసాం. ఇక అది ఎక్కువ కదపొద్దు అట్లని, కొంచెం హైట్లో పెట్టుకున్నా, పైన పెట్టినా, లేదా నాకు షెల్ఫ్స్ ఉన్నాయి సార్ 4 మూలలు అంటే పైన పెట్టేసి. సో అక్కడ ఏం చేయాలంటే, మనం దాని తర్వాత ప్రతి గురువారం రోజు నువ్వు ఏ పూజ చేసినా చేయకపోయినా కానీ ఖచ్చితంగా గురువారం రోజు మాత్రం దీపం పెట్టు. శనివారం 2 రోజులు దీపం పెట్టు. ఎలా పెట్టాలి దీపం అనుకుంటే, ఏదైతే మనకి దానిమ్మకాయలు వస్తాయి కదా, దానిమ్మకాయలు ఒక దానిమ్మకాయ తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసేసి, మొత్తం లోపల గింజలు తీసి దాన్ని వాటిల్ని ప్రమిదలాగా చేసుకొని వాటిలో నెయ్యితో దీపారాధన చేయి, జిల్లేడు ఒత్తులై నెయ్యితో దీపారాధన చేయి. అలాగే మనకి దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రిలో మల్లెపూల అత్తర్ తీసుకో. దానికి ఇట్లా రుద్దటానికి బాల్ వస్తుంది దానికి లోపల. ఆ బాల్ వద్దురా బాబు, అట్లా లేకుండా కావాలి అని చెప్పి ఆ మల్లెపూల అత్తర్ ఒకటి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే, మనం థర్స్డే రోజు పూజ చేయకముందు ఏదైనా చిన్న చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని కొంచెం ఇది 3 చుక్కలు అత్తర్ వేసేసి దాన్ని మంచిగా మామిడాకుతో కలిపేసి ఆ నీళ్లు మొత్తం నువ్వు షాప్లో జల్లు. ఒకవేళ ఆ కుండలు నువ్వు బయట విజిబుల్గా ఉన్నాయంటే ఆ కుండల మీద కూడా జల్లు. మంచిగా జల్లి మన ఎంట్రన్స్ దగ్గర కూడా జల్లు, దేవుడి దగ్గర కూడా జల్లు.
అప్పుడు చూడు నీకు బ్రహ్మాండంగా ఆ ఆకర్షణ శక్తి గాని, ఆ నరఘోష ఎళ్ళిపోతది. ఎవడు నీ మీద ఏడుపు ఉండదు. తెచ్చిన డబ్బు డే బై డే ఇంక్రీజ్ అవుతది. సో, ఈ రెమెడీ 12 రాశులలో ఎవరైనా షాప్ ఓపెనింగ్ రోజు చేసుకోవచ్చు. లేదు గురుగారు మా షాప్ ఓపెన్ చేసి 2, 3 సంవత్సరాలయింది, 6 నెలలయిందంటే మనకి గురువారం రోజు శుక్లపక్షం నుంచి గురువారం రోజు ఈ రెమెడీ చేసి ఇయర్‌లీ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. అవి ఏం చేయాలి, ఇయర్‌లీ ఒకసారి మళ్ళీ మనం ఆ డేట్ పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో 15 తారీఖు పెట్టాం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15 తారీఖుకి తీసేయాలి. తీసేసి ఆ వస్తువులు, కుండలు, ఆ బట్ట మొత్తం తీసుకెళ్ళి ఎక్కడైనా జలప్రవాహం చేయాలి. ఆప్షన్ లేదు. చెట్టు కింద, ఇటు కింద పెట్టేది కాదు. ఖచ్చితంగా ఎక్కడైనా వెళ్ళి టైం తీసుకొని వెళ్ళండి. వెళ్ళి అక్కడ జలప్రవాహం చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్‌లో మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ 4 మూలలో పెట్టుకోండి. అది మనకి సంవత్సరం దినదినాభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా ఉంటది. వచ్చిన కస్టమర్ రిపీట్ రావటం, మౌత్ పబ్లిసిటీ జరగటం ఇలాంటివి బ్రహ్మాండంగా జరుగుతది. కాబట్టి ఈ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం, నల్లపిల్లి అడవి పిల్లి ఉంటది. నల్లపిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధన ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.